హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు ఏంటంటే పెరుగు పచ్చడి చేస్తున్నాను. అంటే కొంచెం మనం దీనికి తిరువాత అంటే తాలింపు పెట్టుకొని చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ముందుగా పెరుగు తీసుకుంటామండి. గడ్డ పెరుగు తీసుకొని కొంచెం దాన్ని చిలికేసి వాటర్ వేయకుండా చిలకాలి. దాంట్లో మనం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అంటే ఈ సమ్మర్లోని మనకి బాడీకి చాలా చలవ చేస్తుందండి ఇలాంటివి చేసుకొని తింటే. ఆ తర్వాత పెరుగులో ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, అది సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం తర్వాత ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. దాంట్లో కొంచెం ఇంగు వేసుకుంటాము. ఒక పించ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఈ హింగ్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి మనకి పెరుగు పచ్చళ్ళలోని. తర్వాత వాము కూడా వేసుకోవాలండి. వాము అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. వాము అంటే డైజెషన్కి మంచిది కదండి. సో వాము కూడా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ మినపప్పు అంతా వేసేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ మనం దీంట్లో కూడా ఉల్లిపాయలు వేయించుకోవాలండి. తాలింపుకి ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అవి కూడా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఈ వాము, జీలకర్ర టేస్ట్ అనేది భలే ఉంటుందండి. తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపు అంతా మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పెరుగులో కలిపేసుకోవడమేనండి. సింపుల్ ప్రాసెస్. ఇలాంటి సమ్మర్ ఈ హాట్నెస్లోని ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాడీకి కూడా కొంచెం కూల్గా ఉంటుంది కదండి. సో దీంతో మనం ఇంతకుముందు మీకు చూపించే ఉన్నాను ఏంటంటే పెరుగు టమాటా పచ్చడి, అది కూడా బాగుంటుందండి. అది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది. పెరుగులో తాలింపు వేసుకోవడమే, ఇంకేం కాదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనకి ఎప్పుడైతే కొంచెం లేజీ డే నడుస్తుందో, ఈరోజు మనం చేయలేము పని, అన్ఈజీగా ఉంది హెల్త్ కొంచెం అన్నప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకున్నారనుకోండి, మీకు ఫుడ్కి లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్ మీకు సెట్ అయిపోతుంది. తర్వాత ఇలాంటి రెసిపీస్ వల్ల మీకు ఏంటంటే ఫాస్ట్గా కుకింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో అందుకని నేను ఈజీగా చేసేసుకుందాం, బాడీకి కూడా మంచిగా ఉంటుంది, చలవ చేస్తుంది అనేసి నేను ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు తాలింపు అంతా మంచిగా వేగిపోయింది కదండి, దీన్ని మనం పెరుగులో కలిపేసుకోవడమేనండి. పచ్చి ఉల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్గా పెరుగులో కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో మనం రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం క్వాంటిటీగా చేశాను, జస్ట్ ఆ టైంకి అలా లంచ్కి సెట్ అయిపోవడానికి అనమాట. మళ్ళీ నైట్కి అది బాగోదండి, ఎందుకంటే పులిసిపోతుంది. ఎప్పుడైనా సరే కమ్మటి పెరుగు తీసుకోండి, పులిసిపోయిన పెరుగు మాత్రం తీసుకోవద్దు, టేస్ట్ బాగోదు అసలు. సో ఇది అయిపోయిందండి. దీంతోపాటు మనకి ఒక కర్రీ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో నేను ఏం చేశానంటే క్యాప్సికమ్ చూపిస్తున్నాను చూడండి. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం లంచ్ అంటే రైస్లోకి తినడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇందులో కొబ్బరి కూడా వేస్తారండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే జస్ట్ నార్మల్గా సింపుల్గా చేసేసాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు క్యాప్సికమ్ను పొటాటో కలిపి కర్రీలా చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. అంటే మనం ఏదైనా రసం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు దానికి పక్కన మంచికి కర్రీ ఉండాలి కదా. సో అందుకనే నేను పొటాటోను క్యాప్సికమ్ కలిపి కర్రీ చేద్దాం అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. సింపుల్ ప్రాసెస్, మనం రొటీన్గా ఎలా చేసేసుకుంటామో అలాగే అనమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మనం కావాల్సినంత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే పసుపు, కారం, మనకి స్పైసెస్ ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చు. పసుపు వేసేసాను చూసారా, నేను ఎక్కువ వేస్తానండి పసుపు అన్నది, ఎందుకంటే మంచిది కదండి బాడీకి. పసుపు అనేది యాంటీబయోటిక్ కదా, మనం ఎంత తింటే అంత మంచిదన్నమాట. తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఏమో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాను. మనకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్ బట్టేనండి, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేం వేయకుండాను. ఇదేంటంటే
ఇది కొంచెం వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలండి. టమాటో అన్నది కూర టేస్ట్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను. ఈ ఆనియన్స్కి మంచిగా పట్టే వరకు మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక చెప్పాను కదండి, ఒక 2 టమాటోస్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని టమాటో కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేస్తే చెప్పాను కదండి, టేస్ట్ అనేది మంచిగా అరోమా, ఈ టమాటో, ఈ మసాలా అంతా కలిపి మంచి అరోమా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనం ఏ కర్రీ చేసుకున్నా సరే అన్నీ మంచిగా వేగితే కర్రీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. సగం సగం చేసేస్తాం అనుకోండి బాగోదు, పచ్చి వాసన మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు పొటాటో, క్యాప్సికమ్ కలిపేసి కట్ చేసుకున్నానండి. పొటాటో క్వాంటిటీ అనేది ఎక్కువ, క్యాప్సికమ్ క్వాంటిటీ అనేది తక్కువ వేసాను అనమాట. చాలామంది క్యాప్సికమ్ ఒట్టిగా తినాలంటే ఇష్టపడరు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే పన్నీర్ క్యాప్సికమ్ అని, క్యాప్సికమ్ శనగపప్పు అని ఇలా చేసుకొని పెట్టొచ్చు అనమాట. ఎందుకంటే క్యాప్సికమ్ అనేది చాలా చాలా మంచిదండి బాడీకి. చూసారు, ఇప్పుడు నా వెజ్జెస్లోని గ్రీన్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది. అంటే ఏంటంటే మనం తినే ఫుడ్లోని డిఫరెంట్ కలర్స్ మనం తినే ఫుడ్లో మనం అరేంజ్ చేసుకొని తింటే చాలా మంచిదండి. అందుకని ఏం చేయాలంటే ఒకటే కాకుండా ఇలా రకరకాలు కలిపి వండుకున్నాం అనుకోండి, మన బాడీకి అందవలసిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయన్నమాట. సో నేను ఏం చేస్తానంటే కొత్తిమీర వేసేసి తర్వాత ఏమో వాటర్ వేసేసానండి. ఇప్పుడు దాన్ని మనం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకుంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ సింపుల్గా చేసేసానండి. అంటే ఈ సమ్మర్లోనే ఎక్కువసేపు మనం కిచెన్లో టైం స్పెండ్ చేయలేం కదా, అందుకే ఫాస్ట్గా చేస్తానన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఏమో రైస్ తెచ్చుకోవడం కోసం ఈ ధాన్యం మిల్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము అన్పాలిష్డ్ రైస్ తింటాము, అది మంచిది కదండి. ఇప్పుడు మనం పాలిష్ రైస్ తినేస్తున్నాం కదా, అది మంచిది కాదంటండి హెల్త్కి. ఇది వరకు అదే తినేవాళ్ళం, దానివల్ల అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి అందరూ చెప్పడంతో సో దీనికి షిఫ్ట్ అయిపోయాం. అలవాటైపోతే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడంటే ఇది ధర్మపురి రోడ్లోని మిల్లు ఉంటుందండి, 2 మిల్లులు ఉంటాయి. ఇప్పుడు తీసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. తర్వాత పూజ అంతా కంప్లీట్ చేస్తాను. ఇవాళ ఏం చేసుకున్నారండి మీరు లంచ్లోకి? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి.